బ్యాక్ టు గణేష్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు వచ్చేసి మనం ఏమంటే ఫ్రీ పేపర్ యానిమేషన్స్ గురించి చూస్తున్నాం. సో, పేపర్ యానిమేషన్స్ ఆల్ అంతా ఫ్రీ దొరుకుతుంది మనకు. ఒక వెబ్‌సైట్ అయితే ఉంది పేపర్ యానిమేషన్స్ కోసం. సో, ఫస్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలంటే మీరు ఇక్కడ ఫ్రీ పేపర్ యానిమేషన్స్ అని క్లిక్ చేయాల్సొస్తది. సో, క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే పేపర్ యానిమేషన్ పేపర్ యానిమేషన్ డాట్ కామ్. సో, పేపర్ యానిమేషన్ డాట్ కామ్‌లో మనం ఏది ఇచ్చినా సరే ఇట్లా వస్తుందన్నమాట. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే పైన ఇక్కడ క్రెడిట్స్ అనేది 0 ఉంటుంది. అంటే మీరు క్లిక్ చేసినట్లయితే మీ క్రెడిట్స్ అనేది ఒక్క క్రెడిట్ కూడా లేదు. ఒక క్రెడిట్ ఉంటే ఒక వీడియో డౌన్‌లోడ్ అయితది. సో, లేకపోతే డౌన్‌లోడ్ అవ్వదు. సో, ఈ టైంలో మీరేం చేస్తారంటే సింపుల్‌గా దీన్ని స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలి. ఓకే, స్క్రీన్ రికార్డ్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది ఏం చేస్తారంటే విండో షిఫ్ట్ ఎస్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పాపప్ ఐకాన్ అయితే చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో సెలెక్ట్ చేసుకొని మీరు ఎంతవరకు మీరు స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలనుకున్నారో అంతవరకు జస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత సిస్టమ్ సౌండ్ ఆఫ్ చేసుకోండి. అన్ని 2 సౌండ్స్ ఆఫ్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఇక్కడ మీకు 3 సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన వెంటనే మీకు అనేది ఎంతవరకు అంటే ఎన్ని మినిట్స్ కావాలో అన్ని మినిట్స్ ఇక్కడ మీకు క్లియర్గా డిస్ప్లే చేస్తారు. ఎన్ని మినిట్స్ కావాలో అన్ని మినిట్స్ మీకు అనేది క్లియర్గా డిస్ప్లే చేయడం అయితే జరుగుద్ది. మీకు డిస్ప్లే చేసిన తర్వాత ఏంటంటే మీకు ఎన్ని మినిట్స్ ఈ వీడియో కావాలి చూసుకోండి. అన్ని మినిట్స్ వరకు వీడియో చేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో ఆఫ్ చేసుకోండి. సో, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు డిస్‌ప్లే చూపిస్తున్నానో స్క్రీన్ రికార్డ్ చేసుకుంటూ, సో, అదే విధంగా మీరు డిస్‌ప్లే స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలి. సో, ఎందుకు? సో, ఫస్ట్ చూపిస్తున్నాను. మీరు నార్మల్‌గా అయితే మీరు ప్రీమియర్ ప్రో యూజర్ ప్రీమియర్ ప్రో, క్యాప్‌కట్ యూజ్ చేస్తాను. క్యాప్‌కట్‌లో అయినా సరే గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడం మీకు ఐడియా ఉంటది. సో, ఈ పేపర్ యానిమేషన్‌ని మీరు స్క్రీన్ రికార్డ్ చేసుకొని, దీన్ని మీరు జూమ్ చేసుకొని ఈజీగా తీసేయొచ్చు. సో, ఇప్పుడు ఈ ఫోటోనే కదా! సో, ఇంకో ఫోటో యాడ్ చేస్తున్నా. సో, ఇది నాకు పేపర్ యానిమేషన్ సరిపోయింది. నాకు ఇంకో పేపర్ యానిమేషన్ కావాలి. సో, ఇంకో పేపర్ యానిమేషన్ యాడ్ చేస్తున్నా. సో, చూసారా? ఈ రైట్‌లో అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇయన్నీ మీకు కొంచెం ఒక 5 మినిట్స్ టైం రిసర్చ్ చేస్తే మొత్తం తెలిసిపోతది మీకెట్లా చేయాలి. అంతేకాకుండా మీ సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఫస్ట్‌లో పైనే ఉంటది. మీ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో, ఈ పేపర్ యానిమేషన్ అయిపోయింది. నేను దీన్ని కూడా నేనేం చేశానంటే రికార్డ్ చేసుకున్నాను. సో, దాని తర్వాత మళ్ళా ఇంకో ఫోటో నాకు కావాలి. సో, ఇప్పుడు నేను మళ్ళా ఈ ఫోటో తీయాలి. చూస్ చూసారా? ఈ గింగిల్ ఎఫెక్ట్ అనేది మీకనేది వస్తది. అంతే కాకుండా దీని లోపల మీకనేది పేపర్ యానిమేషన్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎలా తీయాలి? సో, కలర్ చూడండి. ఈ రెండే 2 వస్తాయి బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అనేవి. ఒకటి గ్రీన్. మనం ఎడిట్ చేసుకోవడానికి పేపర్ యానిమేషన్స్ కూడా ఇస్తున్నాం గదా! సో, దీంట్లో మనం క్లోజింగ్ ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చు. ఓపెన్ అండ్ క్లోజ్ ఎఫెక్ట్స్ చూడండి ఒకసారి. సో, ఇట్లా కూడా ఇవ్వచ్చు. అంతేకాకుండా మనం టెక్స్ట్ కూడా జనరేట్ చేసేయొచ్చు. గణేష్ టెక్ ఇన్ తెలుగు అని ఒకసారి టైప్ చేశాను. సో, గణేష్ టెక్. సో, పేపర్ యానిమేషన్స్ ఇద్దాం చూడండి. ఒకసారి పేపర్ యానిమేషన్ క్లిక్ చేశాను. సో, ఈ పేరే కాదు ఎనీ పేరు కావాలంటే ఇవ్వచ్చనమాట. మీరు లైక్ గణేష్ కాకుండా రమేష్ కూడా ఇవ్వచ్చు. లేదంటే మీరు ఏదైనా ఇచ్చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. చూడండి. సో, ఈ విధంగా అయితే మీకనేది జనరేట్ అయితే అయిపోతుంది. సో, ఇది కాకుండా ప్రీమియం ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. ఇది వాటర్ మార్క్‌తో వస్తుంది. సో, ఇక్కడ కూడా నేను ట్రై చేసి చూసా. చూసారా? సో, నార్మల్‌గా ఇక్కడ మీరు ఏం సెర్చ్ చేస్తారు ఇలా ఎంటర్ అయ్యమాట. ఇప్పుడు లైక్ గణేష్ టేక్ ఇన్ తెలుగు. సో, క్రియేట్ ఏ వీడియో అని కొడుతున్నా. సో, ఇక్కడ మీకు చాలా టైం అయితే తీసుకుంటుంది. దగ్గర దగ్గర 50 మినిట్స్ అయితే టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. 15 సెకండ్స్ 15 సెకండ్స్ తీసుకున్న టైం. సో, సైడ్‌లో సెట్టింగ్స్ చూస్తే నేను మీరు పెట్టినట్టు సెట్టింగ్స్ అయితే పెట్టుకోండి. చాలా బావుంటుంది. ఓకే. సో, మీరు థీమొచ్చి వైట్ పెట్టుకున్నా పర్లేదు, డార్క్ పెట్టుకున్నా పర్లేదు. సో, మీ ఇంట్రెస్ట్ అన్నమాట. సో, మీ వీడియో కన్ఫర్మ్ ఎట్లుంటుందో అలా పెట్టుకోండి కంఫర్టబుల్‌గా. సో, చూడండి. ఏదైనా వర్డ్‌ని స్పెసిఫిక్‌గా మనం వేరే వాళ్ళకి చూపించాలన్న వీడియోలో, సో, నా ఛానెల్ నేను ప్రమోట్ చేసుకోవచ్చు కాబట్టి, సో, ఈ విధంగా నేననేది ఛానెల్‌ని ప్రమోట్ చేసుకోవడానికి ఈజీ అయితది. సో, ఈ పేపర్ యానిమేషన్ దీని మీద ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, దీని లోపల మనకనేది పేపర్ యానిమేషన్ అని చెప్పి వాటర్ మార్క్ అనేది కనబడుతుంది. సో, ఇదొకటే మైనస్. మిగతాదంతా ఈ వీడియో ఓకేనే. చూసారా? పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ అండి. ఒకవేళ పర్టిక్యులర్‌గా మీరు ఒక పదాన్ని బాగా హైలైట్ చేయాలనుకుంటున్నారు. ఒక న్యూస్ పేపర్‌లో గాని దేంట్లో అయినా సరే, ఈ విధంగా మీరు ఈ ఎడిటింగ్ గాని చేసినట్లయితే మీకు ఈజీగా గ్రోత్ వస్తది. ఫోటోస్ ఎడిట్ అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు దీంట్లోని బ్యాక్‌గ్రౌండ్‌తోనే ఎడిట్ చేసుకుంటారంటే బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్ చేసుకోవచ్చు. థీమ్ పెట్టుకుంటే ఏంటంటే మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మీద అంటే మీ బ్యాక్‌గ్రౌండ్ ఏ వీడియో ఉన్నా సరే మీకు బ్యాక్‌గ్రౌండ్ కట్ చేసుకొనేసి మీరన్నీ ఈజీగా యాక్సెస్ అనేది తీసుకోవచ్చనమాట. సో, అదెలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నేనైతే దీన్ని రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసి ప్రీమియర్ ప్రోలో ఎలాగైతే నేను ఏసి బ్యాక్ తీయాలో చూపిస్తాను. అంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? సో, ప్రీమియర్ ప్రోలో ఇంకోసారి చూద్దాం. సో, ప్రీమియర్ ప్రోకి ఇంపోర్ట్ చేసిన. సో, నన్ ఆఫ్ మ్యాటర్ అనమాట. మీరు ఏ సాఫ్ట్‌వేర్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, మీరనేది ఎఫర్ట్స్‌లోకెళ్ళిన తర్వాత అల్ట్రా కీ ఉంటది. అల్ట్రా కీ దీని లోపల ఇన్‌పుట్ చేయాల్సుంటది. సో, ఎఫర్ట్స్ అండ్ కంట్రోల్స్‌కెళ్ళిన తర్వాత మీకిక్కడ ఐకాన్ ఉంటది. దీన్ని క్లిక్ చేసి గ్రీన్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో, మీరేం చేస్తారంటే మీ సైజ్ తగ్గించుకోండి. మీ సైజ్ కొంచెం. సో, బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇప్పుడు మనం అనేది ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇద్దాం. సో, ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ ఇస్తా కాబట్టి లేయర్‌ని కొంచెం పైకనేసి కింద ఒక లేయర్ పెట్టేస్తున్నాను. సో, ఓకే.
సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసింది. సో, ఇలానే కాదు ఇంకా చాలా యానిమేషన్స్ ఉంటాయి గైస్. చాలా ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక మొబైల్ యానిమేషన్ కూడా చేశాను. చేసి చూపాను. సో, ఇది కూడా. సో, మీ సైజ్‌కు తగ్గించి చూపిస్తానండి. సో, చూడండి. అల్ట్రాకి దీన్ని కూడా ఏస్తున్నా. జస్ట్ అంతే ఎళ్ళిపోతుంది. సో, ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి నేను దీని మీదకొస్తా చూడండి. సో, ఇది ఇలా అన్‌లిమిటెడ్‌గా మీరు కింద క్రియేట్ చేసుకోవచ్చు. ప్రీమియంని కూడా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. కొంచెం ఐడియా ఉంటే చాలు. మొత్తం ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది దీని లోపల. జస్ట్ మీరేం చేయాల్సిన అవసరం లా. ఈ వెబ్‌సైట్‌కొచ్చేయండి. మీరు ఎంతగానో మల్టిపుల్ పిక్చర్స్‌ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఎన్ని పిక్చర్స్ యాడ్ చేసుకుంటే అంతొస్తుంది. సో, మీరు సైజెస్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. కింద సైజెస్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ సైజెస్‌లో మీరు యూట్యూబ్ సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, యూట్యూబ్ సైజ్ అండి. లాంగ్ అండ్ అంటే ఇది హారిజాంటల్ అండ్ అంతేకాకుండా వర్టికల్‌గా మీకు కావాలనుకోండి ఇది వర్టికల్. ఇది ఇన్‌స్టాగ్రామ్ షార్ట్స్ అంతే యూట్యూబ్ షార్ట్స్‌కి యూజ్ చేస్తాం. ఇదొచ్చేసి మనం యూట్యూబ్‌కి అంతేకాకుండా ఫేస్‌బుక్ వీడియో అప్‌లోడ్ చేసుకోవడానికి ఈ సైజ్ అయితే యూజ్ చేస్తాం. సో, మీరనేది ఐకాన్స్ క్లియర్ చేస్తున్నారు కాబట్టి మాక్సిమం మీ సైజ్ అనేది ఇక్కడ చూసుకోండి. సో, ఇది గిగిల్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరగడం వల్ల మీకనేది మంచి ఐకాన్స్ వస్తది. సో, మీకు టెక్స్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, ఇదంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానెల్‌ని ఫాలో అయితే అవ్వండి. సో, అంతేకాకుండా మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే లైక్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ గాని, లేదంటే బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గాని, మొత్తం లేటెస్ట్ కంటెంట్ అనేది మన ఛానెల్ అవైలబుల్‌గా ఉంది. సో, ఒకసారి చెక్ చేయండి గైస్. థాంక్ యూ.